కల్వకుంట్ల కవిత జిల్లాల పర్యటనలో సంచలన ఆరోపణలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో కవిత చేసిన రాజకీయ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తాను పార్టీ పెడితే అది వజ్రాయుధమే అన్నారు. తుమ్మల నాగేశ్వరరావును వదులుకోవడం కేసీఆర్ చేసిన తప్పే అంటూ కవిత ఖమ్మం జిల్లా వేదికగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ బహిష్కృతురాలైన కవిత ఆ పార్టీ నేతలను వదలకుండా ఆరోపణలు చేస్తున్నారు. తనను బీఆర్ఎస్ కు దూరం చేసిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు కవిత. తాజాగా కవిత ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం. అక్కడ ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాను. నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నది తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా, ఒక దాంట్లో పోటీ చేసినామా, తెల్లారి మాయమైపోయినామా, రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి. అది పార్టీ పెడితేనే ఉండదు. పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు. తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రాజకీయ అంశాలే మాట్లాడినాం. సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం. పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్పి పెడతాం. కాకపోతే చాలా ఇంకా నేర్చుకునేది ఉంది, చాలా మందిని కలిసేది. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నేతను వదులుకుని తప్పు చేశారని, అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపడం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని అన్నారు. కేసీఆర్ వంటి రాజకీయ అనుభవజ్ఞులే తప్పు చేశారని, తాను అలాంటి తప్పులు చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కూడా 20 ఏళ్ల తర్వాత కూడా అనేక తప్పుల వల్ల ఇలా థర్డ్ టైం ఓడిపోయినాం అనుకుంటా ఉన్నా నేను. అందులో ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి ఎఫెక్టివ్ లీడర్ని వదులుకోవడం వల్లనే మూడోసారి అధికారంలోకి రాలేకపోయినామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు బయటకు వెళ్ళిపోయినారో ఆ తర్వాత రాష్ట్రంలో ఒక వాతావరణం బిల్డ్ అయిపోయింది. వారిని వదులుకున్నది బీఆర్ఎస్ పార్టీ. సో అంత అనుభవజ్ఞులే అన్ని తప్పులు చేసిండ్రు. సో నేను పార్టీ పెట్టాలంటే చాలా ఇంకా నేర్చుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు గుర్తించాలి, ప్రతి జిల్లాకు తిరగాలి. అంతకుముందు నన్ను నిజామాబాద్లోనే కట్టేసిర్రు. సో నిజామాబాద్లోంచి ఇప్పుడు నేను బయటకు వచ్చి ఒక్కొక్క జిల్లాకు వచ్చి అందరినీ మళ్ళీ కలుస్తాను. రాజకీయ పార్టీల గురించి ఇప్పుడెప్పుడే ఆలోచన చేస్తలేము.